another colorful episode of Hungama. కౌశిక్, నీకు ₹1,00,00,000 దొరికితే నువ్వేం చేస్తావు? తీసుకెళ్లి మా ఆవిడ చేతికి ఇస్తా, షాపింగ్ చేసుకుంటా. కౌశిక్, అసలు నువ్వు దేవుడు. అసలు ఇలాంటి థాట్స్ నీకు ఎలా? ఎందుకంటే ఇవ్వకపోయినా మా ఆవిడ లాగేసుకుంటుంది. ఏడ్చోలే. అయినా ఇక్కడ ఒక పిల్లోడు తప్పిపోయాడంట. వాడు దొరికిన వాడికి ₹1,00,00,000. ₹1,00,00,000 దొరికాడా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడి స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్ర. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? చెట్టు లేదు, పుట్ట లేదు. హలో, చెట్టు పుట్ట లేదేమో గాని ఈ పెట్ట ఇక్కడే ఉంది కదా. నువ్వు పెట్టలా లేదే, మరి అదేషన్ ఎట్లా ఉన్నావు? బయలుదేరు అంటే ఏ సినిమాకో షికార్కో తీసుకెళ్తాం అనుకున్నావు. ఈ డొక్కు పార్క్ తీసుకొచ్చావు. ఇంట్లో ఉంటే అట్లా దిక్కుమాల ఆలోచనలు వస్తాయనే ఈ పార్క్ తీసుకొచ్చా. ఏముంది అంటే ఇక్కడ తీసుకొచ్చావు? అసలు ఈ పార్క్ స్పెషాలిటీ తెలుసా నీకు? చెప్పు నాన్న. ఒకప్పుడు అమ్మాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని పొదల్లో ఉండేవాళ్ళు, ముసలోళ్ళంతా బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళంతా పొదల్లో దొరుకుతున్నారు, అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని రోడ్డు పడుతున్నారు. హలో, నీ నోరు దోల కొద్ది తగ్గించుకో. ఇక్కడ నాలాంటి లేడీస్ కూడా ఉండే ఉంటారు. అమావాస్య రోజు చంద్రుని చూడాలనుకోవటం, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూడాలనుకోవటం మన భ్రమేనండి. నీ నోట్లోంచి మంచి మాటలు వస్తాయి అనుకోవడం, ఆ మురికాలలోంచి సువాసన వస్తుంది అనుకోవడం కూడా భ్రమే అండి. సేమ్ టు సేమ్ నువ్వు మాట్లాడినప్పుడు కూడా నాకు ఇదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకబ్బా? చిచ్చి, ఆ ప్రభ సంబంధం చేసుకున్నా మరి చేసుకోవాల్సింది, ఎందుకు చేసుకోలేదు? చేసుకునేదాన్నే, కొంచెం హైట్ ఎక్కువ అని మా ఇంట్లో వాళ్ళు చేయలేదు. నాకు కూడా నీకంటే ముందు సన్నీ లియోన్ సంబంధం వచ్చింది. చేసుకోలేకపోయారా? చేసుకుందాం అని అనుకున్నా, ఎక్కడ యాక్ట్ చేయమంటుందా అని ఆగిపోయి. ఎందులో? సినిమాల్లో నాకు కొంచెం కెమెరా పేరు కదా. చాలే, పెళ్ళని సుఖపెట్టడం కూడా రాదు. రోజు నా వంతు ప్రయత్నం చేస్తానే ఉన్నాగా. ఏంటో తమరు చేసేది? ఐ మీన్ నట్లు తోవడం, బట్టలు ఉతకడం, నీకు హెల్ప్ చేస్తానే ఉన్నాను కదా. హెల్పే. నీలాంటాడు వెనకడికి బ్యాట్ ఎత్తడం చేత కాదు కానీ ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొస్తాను అన్నాడంట. తీసుకురమ్మంటే డొక్కు పార్క్ తీసుకొచ్చావు. ఒరే, ఆ పొదలోడు కొంచెం బూచి ఉండరా, ఓ ఊపేస్తున్నాడు చెట్లని. చచ్చిపోయిన ఉన్నాడు బాబుడరే. అరే 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 అరే. ఎవరా నువ్వు? నాన్న. నాకు తెలుసండి, మీ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానమే. నాకంత సీనే ఉంటే నీకే పిల్లలు పుట్టేవాళ్ళుగా. నేను అడుగుతానుండు, ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరే నాన్న. వాడి పేరే నాన్న అంట. ఇంతకీ మీ నాన్న ఎవరు? ఏంటి సార్ ఈ దారుణం కౌశిక్ గారు? ఫ్లోలో ఫాలో అయిపోయా. ఏంట్రా అంటే మీ ఇద్దరు భార్య భర్తలే కదండి? ఎందుకురా నీకు అంత డౌట్ వచ్చింది? అంటే లవర్స్ అయితే పొదల సట్టుకుపోయి ఉండేవాళ్ళు కదా, భార్య భర్తలు కాబట్టి బయట బల మీద కూర్చో ఉండరు. ఎవరు ఇంతకే పార్క్ లో పల్లీలు అమ్ముకునేవాడు? లేదండి, పాంప్లెట్లు ఇచ్చేవాడిని. ఏ పొదల్లో దూరి రోగాలు వచ్చి మందుల కోసం పాంప్లెట్లు ఇచ్చి అడుక్కుంటున్నావా? చూడండి, మీకే అర్థం అవుతాయి. ఏంట్రా దాని పైకి కిందకి ఎగాదిగా వస్తున్నావు? అంటే పాప బాగుంటాను. పాప కాదు, పెద్ద పేప. నోరు తెరిస్తే పచ్చి బూతులు వస్తాయి. పోదలకి ఏంటి అంత ఆనందంగా చదువుతున్నావు? ఏమండి, మనకి మంచి రోజు వచ్చేసాయి. వీడు మైసూర్ మహారాజు మనవడంట. అవునా? వీడు తప్పిపోయాడంట. వీడిని పట్టిస్తే కోటిస్తామని ఇక్కడ వేసారండి. మీ ఆడవాళ్ళు కరెన్సీకి ఇచ్చేవాళ్ళు, కట్టుకున్న మొగుడు కూడా ఎవరే? సరే తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. పై ఏంటి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నావు? ఇప్పుడే కాదు, దీన్ని ఒక 2 రోజులు మన దగ్గర ఉంచుకొని వీడు ఆల్లా పాలనా చూసామనుకో, వీడికి మనం మంచి అయిపోతాడు కదా. అప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బు డిమాండ్ చేయొచ్చు. వాడికి అర్థమైపోద్ది. ఊరుకోండి, చిన్నపిల్లడు, వాడికేం అర్థం అవుద్ది. మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? చెప్పినట్టు నేను చేయాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చేయకపోతే ఏం చేస్తావు? అరిస్తే ఏమవుద్ది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు దోలు తీరుద్ది. బ్రెయిన్ వింజి బ్రెయిన్ కంటే క్రిమినల్ గా ఉంది. అంకుల్ అలా ఏం చేయరు కానీ నువ్వు చెప్పినట్టే చేస్తారు. మన ఇంటికి వెళ్దామా? ఓకేనన్నా. బంగారు తండ్రి, బొద్దిగా ఇదే మన ఇల్లు.
ఇప్పుడు చెప్తున్నా నీకేం కావాలి? ఆంటీ మీరు వెళ్ళి కాఫీ తేయండి, అంకుల్ మీరు వెళ్ళి ఐస్ క్రీమ్ తేయండి. ఒరేయ్ కాఫీ ఐస్ క్రీమ్ రెండు ఒకేసారి ఎందుకురా? ముందు వేదిక కాఫీ తాగుతా, కాలిందనుకో చల్లగా ఐస్ క్రీమ్ తింటా. వీడికి ఉన్న డిమాండ్లు ఆ వెళ్ళిపోయిన టీం లీడర్ కూడా లేవండి. తినేసావు కదా, నువ్వు ఇప్పుడు కింద పడుకోవాలి, నేను పైన పడుకుంటా అనమాట. నేనే పైన పడుకుంటా, మీరే కింద పడుకోవాలి. ఏరా ఎక్కువ చేస్తున్నావు? లేకపోతే నేను వస్తా. అరవద్దు నాన్న, నువ్వే పైన పడుకో, మేమే కింద పడుకుంటాం. ఓకేనా? పడవే చాపేసుకుని బయట ఎడుద్దాం. అమ్మా అమ్మా ఏంట్రా ఎందుకు అలా కరుస్తున్నావు? ఏసీ రావట్లేదు. కరెంట్ పోతే ఏసీ ఎలా పనిచేస్తాయి? అయితే కూర్చో. ఏంట్రా నా మీద కాలేసావు? ఒరే నా మీద 2 కాళ్ళు వేసావా? అయితే అరుస్తా. అరవద్దు నాన్న, కాళ్లే కాదు ఏమైనా వేసుకో, కావాలంటే నా నెత్తి మీద కూర్చొని నాట్యం చెయ్యి. ఓకేనా? ఆంటీని పిలు. ఎందుకురా? ఇసారమని నాకు ఆకలేస్తుంది, నేను బిర్యానీ తింటా. ఒరే ఇప్పుడే కదరా కాఫీ తాగావు, ఐస్ క్రీమ్ తిన్నావు. అంటే ఈవినింగ్ నేను టీవీ విండియాలో చికెన్ బిర్యానీ చేస్తుంటే చూసాను, నాకు అదే బిర్యానీ కావాలి. ఏమ్మా వింజా, నువ్వు అస్తమానం టీవీలో బిర్యానీ గట్రా చేస్తా ఉండు, నీ బాయ్ ఫ్రెండ్ బయటకు వెళ్ళి బఫెట్ తినేసి వస్తాడు. 5 నిమిషాలు 5 నిమిషాలు నాకు ఇంపార్టెంట్. మీరు అసలు ఏం చేస్తారో నాకు తెలీదు, 7 నిమిషాలు నాకు కావాలి అంతే. అమ్మో ఇన్నాళ్ళు ఒకడే మిమిక్రీ చేస్తున్నాడు అనుకున్నాను, నువ్వు కూడా మొదలు పెట్టావా? వింజ బిర్యానీయా? వింజ బిర్యానీయే. జాగ్రత్త రాయి. బాబా ఎంత బాగా తింటున్నాడు అసలు, నాలానే యాక్టింగ్ చేస్తున్నాడు. నేను ఇంకో 4 రోజులు సాగితే మన ఆస్తి అంతా నాకు ఇచ్చేయాల్సిందే. లోపలికి వెళ్దాం. అంకుల్ నేను కూడా వస్తా. ఒరే మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. నేను కూడా ఆడుకుంటా. ఇది నువ్వు ఆడే ఆట కాదు నాన్న, మేము మాత్రమే ఆడుకోవాలి. నేను పింక్ ఆడుకునే వాళ్ళం కదా. అంటే నువ్వు పింకీతో ఆడుకునే ఆట వేరు, ఈ ఆట వేరు అనమాట. అదే విండి అని పిలు. ఒరే వింజెందుకురా? అంటే నేను చిన్నప్పుడు. ఒరే నువ్వు ఉందే ఎంత, నా చిన్నప్పుడు అలా ఫ్లాష్ బ్యాక్ మళ్ళా. అబ్బా పంచు నవ్వన్. నేను చిన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తను వింజ లాగానే ఉండేది. మరి కౌశికం చూస్తే ఎవరు గుర్తు రావట్లేదా? నా గర్ల్ ఫ్రెండ్ వెనకాల ఒక కుక్కలాగా తిరుగుతూ ఉండేవాడు. అన్న మన చైల్డ్హుడ్ క్యారెక్టర్ కూడా అంతేనా? విశ్వాసం ఎక్కువ తమ్ముడు. అరే ఆ వింజ కౌశిక్ కాకుండా వేరే ఏదైనా అడుగు. అయితే నువ్వు కామెడీ చేయాలి. బాబు నాయనా, ఈ జన్మకు అలాంటివి జరగవురా. ఈ కాళ్ళు పట్టుకుంటాను రా. అది కాకుండా ఇంకేదైనా అడగరా అంకుల్ని. అంకుల్ మీరు ఆంటీతో డాన్స్ చేయాలి. నేను దాంతో డాన్స్ చేయాలా? చేయను. అయితే కౌశిక్ వచ్చి చేస్తారు. కౌశిక్ వస్తే డాన్స్ కాదు, ఏం చేస్తాడు అందరికి తెలుసు ఇక్కడ. నీ గురించి ఎంత బాగా తెలుసురా. సరే ఏదో ఒకటి లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను, పాట పెట్టండి రాజా. చెంగావి రంగు చీర చిన్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చిన్న ఎలా ఉంది నా డాన్స్? అంకుల్ మీ డాన్స్ చూస్తుంటే నాకు తిర్ర వస్తున్నా. ఎన్నాళ్ళు మిమిక్రీ చేస్తేనే ట్రర్లు వస్తాయి అనుకున్నాం, ఈ డాన్స్ చేసిన ట్రర్రే వచ్చిద్దా? సర్లే బాత్రూమ్ అటుంది పో. ఎల్లు. ₹1 కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నామే మనం. అంకుల్ ఏంట్రా? వచ్చి కడగండి. చిన్న నాన్న నువ్వు ఆ పార్క్ లో పాంప్లెట్లు మంచివాడు కదా? అవును. ఒరే వాడు మైసూర్ మహారాజ్ మనవడు, మా ప్రాపర్టీ. ఉండ ఈ నా కొడుకు. నీ కొడుక వీడికి తిండి పెట్టలేక ఇదిగో ఉన్న బట్టలు కూడా అమ్మేసుకున్నా. అవునా? రోజు పార్క్ కు రాను,
నీలాంటి బకరాన్ని ఒకరిని చూసుకోవటం, ఉదయాన్ని వదిలిపోవటం, సాయంత్రం తీసుకోపోవటం. ఇది ఈ రోజు నువ్వు దొరికావు. దాంట్లో కోటి ఇస్తానని రాసావు. కోటి ఇస్తానని రాశా, ₹1,00,00,000 కాదు. మరి ఏంటయ్యి? కోటి అంటే దండాలు కావచ్చు, ఆశీర్వచనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవునా? పోన్లేదే. అయితే పిల్లడు ముద్దు వస్తున్నాడు. 2000 బిర్యానీ తీసుకోపోతా. ఒరే నేను 2000 అన్నది డబ్బులు కాదురా, అవి తన్నులు కావచ్చు, దెబ్బలు కావచ్చు, చెప్పు దెబ్బలు కూడా కావచ్చు అన్నమాట. నా బుజ్జి బాయ్ ఫ్రెండ్ ఎంత బాగున్నాడు అసలు. అంత ఆతృతగా చూస్తే నా డౌట్ వచ్చింది అసలు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళా. ఎక్కడెక్కడ ఏం చేస్తాడో మొత్తం ఒకసారి అలా రౌండ్ అప్ వేసుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అంట. Your time starts now. All right, thank you guys. All the best, superb. all the best, Sharif. Bye, All the best, Nana. కౌశిక్, Yeah. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఇంట్లో దొంగలు పడ్డారంట. ఎవడో దొంగ వెదవా ఏం దోచుకున్నాడు? అది తేల్చడానికి ఇక్కడికి పోలీసులు వస్తున్నారు. వాళ్ళు ఏం దోచుకోబోతున్నారు? అది తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ బిగ్ శ్రీయోదయ్. రాంగ్ వైత్ అల్లారి అనుష. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. అరే దొంగ దొంగ పట్టుకోండి 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 పట్టుకోండి. పట్టుకున్నా పట్టుకున్నా. నుంచి ఉండిపోయింది సార్. మీరు దొంగ ఎప్పుడయ్యారు సార్? అరే రాస్కెల్, నేను దొంగ ఏంటి? నేను డాక్టర్ని. దొంగ పారిపోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? ముందు చేతులలో పోలీసు ఫోన్ చేస్తా. చేయండి చేయండి. ఎక్కడ దొంగ? ఎక్కడ దొంగ? వాడు పారిపోయాడు సార్. ఓ షిట్, పారిపోయాడా? వాడు గాని దొరకాలి, ప్యాంట్ తిప్పి మరీ కొడతా. దొంగతనం చేసింది వాడైతే మీరెందుకు సార్ ప్యాంట్ తిప్పుకోవడము? పంచారా? సార్ 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 ఏం సార్ అంత ఆవేశంగా ఉన్నారు? ఏం జరిగింది? రాత్రి కూడా మా ఇంట్లో దొంగతనం చేశాడయ్యా. రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేశాడా? మరి అప్పుడే పట్టుకోవచ్చుగా. అప్పుడు నేను డ్యూటీలో లేను కదా. చెప్పండి, మీ ఇద్దరులో దొంగని ఎవరు చూసారు ముందుగా? చూడలేదు సార్, వాడు చీకట్లో దొరకలేదు, కనపడలేదు, పారిపోయాడు. చూడలేదా? వాడి మూతి ఎర్రగా తోకుంటదా వాడికోటి? మీకేనా తెలుసు సార్? మీరు చూసారా? అంటే వాడిని పంపించేదా నేను కదా సార్. మీరు పోలీసా దొంగ? నేను పోలీసునే. రాత్రి ఖైదీలందరూ పోలీస్ స్టేషన్ లో రామాయణం నాటకం వేస్తామన్నారు. సరే వేమని చెప్పా. వీడికి నాటకాలు పిచ్చి. ఈ ఆంజనేయుడు పాత్ర ఉందే, స్మార్ట్ సంజీని పర తెస్తా అని చెప్పి వెళ్ళి ఎంతవరకు రాలా. ఇప్పుడు చెప్పు, రాత్రి ఏం జరిగింది? రాత్రి మా ఏరియాలో పెద్ద దొంగతనం జరిగింది. పేద దొంగతనమా చిన్న దొంగతనం అనేది నేను డిసైడ్ చేయాలరా. ఏం జరిగిందో అది మాత్రమే చెప్పు. మా ఏరియాలోకి దొంగ వచ్చాడు. దొంగ వచ్చాడా, ఇండియాకి ట్రంప్ వచ్చాడా అనేది నేను డిసైడ్ చేస్తా. ఏం జరిగింది అది మాత్రం చెప్పు. అసలు నీ పేరేంటి? అని నువ్వే డిసైడ్ చేసావా? ఇది కూడా నువ్వే డిసైడ్ చేయి. అయితే ఇలా డిసైడ్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్. ఒక పక్కే తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి సార్. ఈ పక్క కొట్టండి సార్. నవ్వుతున్నావు. ఏం లేదు సార్. చెప్పు, రాత్రి నువ్వేం చేస్తున్నావు? సార్ రాత్రి నేనేం చేస్తా సార్? పడుకున్నా. అంటే ఒక దొంగ మీ కాలనీ సెలెక్ట్ చేసుకొని కష్టపడి దొంగతనం చేస్తుంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదరా? అంటే వాడి పెర్ఫార్మెన్స్ చూడవా నువ్వు? నువ్వేం చేస్తున్నావు నైట్? నేను మాత్రం ఏం చేస్తాను? నేను కూడా అదే అదే నాకు అలవాట్లేదుగా. లేదుగా, అసలు నిద్ర రాదు. నేను నిద్రపోను సార్. మహానటుడి వీడు. అంటే రాత్రి ఒక దొంగ అన్యాయంగా అక్రమంగా మీ కాలనీలో పడి నిర్దయగా దొంగతనం చేస్తుంటే మేలుకొని పట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదురా? పట్టుకోండి పట్టుకుందా? పట్టుకోండి 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 పట్టుకోండి. పట్టుకున్నా పట్టుకున్నా. అవును, ఈ మధ్య అమ్మాయిలు ఇలా కూడా ఆఫర్లు ఇస్తున్నారా? పట్టుకోమంది నన్ను కాదు, పారిపోయిన పెళ్లి కొడుకుని. పారిపోయింది పెళ్లి పుడక. ఎందుకు అలాగా? ఏమో నాకేం తెలుసు. ఇలా పర్దా తీశాను, ఇలాగే పారిపోయాడు.
మరి పారిపోరా 2 మెట్రో పిల్లర్ నోట్లో వేసుకుంటే 2 మెట్రో పిల్లర్లు. ఇదిగో ఆ 2 జీడిపప్పులు తినేసి పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు ఒకసారి చెప్పు. నైట్ పెళ్లి కొడుకు ముఖం నిండా పూల దండలు ఉన్నాయి, అందుకని ముఖం చూడలేదు. అబ్బా నువ్వేమో పెళ్లి కొడుకుని చూడలేదు, వీళ్ళేమో దొంగను చూడలేదు. ఇప్పుడు నేను ఎలా పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి? ఇదో సారు కొంచెం పక్కకొస్తా. అమ్మో ఈ పళ్ళు వేసిన పక్కంటే కొంచెం కష్టమే. నేను అనేది అందుకు కాదు, ఏదో పర్సనల్ గా ఇద్దాం అనుకున్నా. సరే ఇదో ఇక్కడే తీసుకోండి 10,000. ఇదిరా 10,000 తీసుకొని ఎలాగైనా నా పెళ్లి కొడుకు పట్టేసుకోండి. అబ్బా ఇదిరా సంసార లక్షణం అంటే. తెలియటట్లంటే ఇలా ఉండాలి. ఇదిగో నువ్వేం కంగారు పడుకు, మైహూనా అని నేను పట్టుకుంటా. పట్టుకుంటాడు నాకెళ్ళి తిరుగుతున్నాను సార్. ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్న పారిపోతున్నావు నువ్వు? పల్లెత్తుంటే మాత్రం పారిపోతావురా చేసుకోకుండా? అసలు పల్లెత్తే వాళ్ళు ఎన్ని లాభాలు నీకేం తెలుసురా? ఏంటి సార్ అది? ఏంటి సార్ అంటావేంట్రా? బీర్ మూతల్ని, కూల్ డ్రింక్ మూతల్ని హ్యాపీగా ఓపెన్ లేకుండా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సడన్ గా వర్షం పడింది అనుకో, ఇలా పళ్ళ కింద దాక్కోవచ్చు. ఆ విధంగా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నమాట. నేను చేసుకోవటం సార్? యూస్ కౌంటర్ మర్యాద చేసుకుంటూ చేసుకో సార్. సార్ అమ్మాయిని ఎంత అందంగా ఉందో. దాన్ని చేసుకోవడం కంటే మీ చేతిలో చచ్చిపోవడం బెటర్. నీకేం తక్కువనా? నీకు 3 ముద్దు పెడితే ఆ డాక్టర్ కాస్త పేషెంట్ అయిపోడు. అలా ఏం కాదు, అయినా నన్ను చేసుకున్న పెళ్లి కొడుకు మా నాన్న 2 కోట్లు ఇస్తా తెలుసా? 2 కోట్ల? 2 కోట్ల? 2 కోట్లే అంటే పంటికి 1 కోటి అన్నమాట. ఇదిగో వాళ్ళిద్దరు చేసుకోరు కానీ పద మనం చేసుకున్నాం పెళ్లి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అరే ఇప్పటిదాకా నన్ను చేసుకోమని ఇక్కడ గన్ను పెట్టి చేసుకో అన్నారు. సర్లే పాపం ఎస్ఐ గారు బతిలాడుతాను చేసుకున్నామంటే మళ్ళీ మీరు చేసుకుంటా అంటారు ఏంటండి? అమ్మ నీ పెర్ఫార్మెన్స్ 2 కోట్లకే కదా ప్లేట్ మచ్చావు నువ్వు. మీరేం సార్ ఇట్లా ముచ్చట్లు పెడుతున్నారు? నేను చేసుకుంటా అంటే నేను ఈ పిల్లని చేసుకోలేనా? నేను చేసుకుంటా. వీడంటే సడన్ లైన్ లోకి వచ్చాడు. అసలు అమ్మాయిని చేసుకున్న హక్కు నాకే ఉంది. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి రాగానే ఎవరు కౌగులించుకున్నారు? మీరే. అదే ఫస్ట్ ఏంద్రదే లవ్వెస్ట్ ఫస్ట్ నైట్ అనమాట. అదే లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ అనమాట. మీరు ఎన్నో చెప్పండి సార్. ఆ అమ్మాయిని చేసుకున్నది నేను సార్. లేదు నేను చేసుకుంటాను. చేసుకున్నాను సార్. నేను చేసుకున్నా సార్. జరుగు. మీ ముగ్గురు నన్ను ఇష్టపడుతున్నారు కదా, నాకు మీ ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ముగ్గురా? కానీ మన సాంప్రదాయం ప్రకారం ఒక్కరినే కదా పెళ్లి చేసుకోవాలి. నేనే. బట్ 1 కండిషన్. మీ ముగ్గురు ఎవరైతే కామెడీ బాగా చేస్తారో, నన్ను నవ్విస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా. వీళ్ళిద్దరు ఏంది అసలు ఇంకో 3 ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికన్నా నేనే కామెడీ బాగా చేస్తా. ఎందుకంటే నేనే నిన్ను పెళ్లి చేసుకోగలను అనమాట. నేను కామెడీ చేస్తావా? 20 ఎపిసోడ్ నుంచి వస్తున్నా కామెడీ చేస్తావని. పెళ్లి చేసుకుంటా. జోక్ చెప్తా. జోక్ చెప్పి నన్ను నవ్విస్తావా? ఖచ్చితంగా నవ్విస్తా. చేసుకుంటా కదా. అయితే ఒక ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి అన్నమాట. అవి 2 ప్రేమించుకున్న సంగతి డిసైడ్ అయిపోయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పుడు చీమ ఇంటికి ఏనుగు వచ్చేసి చీమ ఫ్యామిలీ ఏనుగుని చూసి మా అమ్మాయి నేను నీకు ఇవ్వం అంది. ఎందుకబ్బా? ఎందుకంటే పళ్ళు బయటకున్నాయి గనక. నేను అన్నది మీ పళ్ళని కాదు మేడం, ఏనుగు కూడా పళ్ళు బయట ఉంటాయి కదా. జోకులు చెప్పమంటే అమ్మాయిని అట్ చేస్తానంటే అలాంటి జోకులు చెప్పాలంటే నన్ను అడగాలి. నువ్వు నేను చెప్పరా మేడం? ఏనుగు చీమ చెప్పులు కొనడానికి షాప్కి వెళ్ళాయి. ఏనుగు చెప్పులు సెలెక్ట్ చేసుకుని వేసుకుంది. ఒక కాలుగు పట్టింది, ఇంకో కాలుగు పట్టలేదు. ఎందుకబ్బా? ఇంకో కాలుని చీమ కుట్టింది, కాలు వాసింది, పట్టలేదు. జోకు నువ్వు వేస్తే మేము నవ్వాలరా, నీకు నువ్వు నవ్వుకోకూడదు. జోక్ రాలేదా? జోక్ వచ్చింది. నువ్వు నీ చేమొహం నేను చెప్తానండి. ఇప్పుడు 2 లవర్స్ ఉన్నారనమాట. హోటల్కి వెళ్ళారు. ఇలా ఒక పక్క టేబుల్ ఉన్న జంట ఉంది. అందరు నవ్వుకుంటా ఉన్నారు.
అప్పుడు అమ్మాయి వీడిని అడిగింది వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు అని. అప్పుడు వీడు వచ్చి అమ్మాయి చెవిలో చెప్పాడు ఎందుకు నవ్వుకుంటున్నారు. అమ్మాయి నవ్వేసింది అంతే. హలో హలో నిన్ను జోక్ చెప్పమంటే స్టోరీ చెప్తావేంది? జోక్ చెప్పాడు కూడా అమ్మాయికి. ఏం చెప్పాడు మాకు చెప్పాలి కదా. అరే ఆడ అమ్మాయికి చెవిలో చెప్తా నీకు నేను చెప్తాను రా. ఎంత బాగా చెప్పావా. కాడి చేయాలంటే విక్టరీ ఉదయ చేయాలి. సూపర్ గా నచ్చారా మునగాడా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. చెయ్యమంట ఏనుగంట జరిగా. డాక్టరు వాడు ఏం జోక్ చెప్పిండు, ఆ పోడి ఎందుకు నవ్వింది, నాకైతే ఏం సమ్మతి కాలే. 25 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నా, నాకే అర్థం కాలే. నిన్నగా మొన్న వచ్చావు, అప్పుడే అర్థం అవుతుంది నీకు. కొద్దిగా టైం పట్టింది లేరా. Okay, so your time starts now. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కౌశిక్, యా, నువ్వు మాట్లాడేటప్పుడు ఎవడైనా నిన్ను డిస్టర్బ్ చేస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళని కూర్చోపెట్టి ప్యాకప్ అయ్యాక మేకప్ లేకుండా వాళ్ళకి నీ ఫేస్ చూపించాలనిపిస్తుంది. ఏడ్చవులే కానీ ఇక్కడ ఒక సెలబ్రిటీ మాట్లాడుతుంటే ఇంకొకరు డిస్టర్బ్ చేస్తున్నాడంట. డింగు 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 డింగు, ఎవరో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. నమస్తే. నమస్తే. ముందుగా మీ గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మా హంగామా షో చూసి నన్ను మీ ఊరికి పిలిపించినందుకు అందరికీ ఒకసారి హంగామా తరఫున ధన్యవాదాలు. అసలు హాస్య వల్లరంటే మనం ఏదైనా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిత్తడాన్ని హాస్య వల్లరి అంటారు. మామూలుగా ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడుతున్నాడు, చచ్చిపోయేటప్పుడు కూడా ఏడుస్తున్నాడు. ఈ మధ్యలో నవ్వుకోమని చెప్పి మాలాంటి వాళ్ళని పుట్టించాడు ఆ దేవుడు. సూపర్. సార్ నమస్తే, మీరు సెలబ్రిటీయా? అవును మేడం. నేను ఎక్కడా చూడలేదే. నేను ఈటీవీ ప్లస్ హంగామాలో వస్తాను మేడం. అదేంటి వాడు రైల్లో వచ్చేవాడు ఛార్జ్ కూడా డబ్బులు రాశాడా? నేను వచ్చింది రైల్లోనే, కానీ హంగామా ఈటీవీ ప్లస్ లో వస్తుంది. ఆ షోలో వస్తానని చెప్తున్నా. సరే బాగా చేయాలా? నేను ఇక్కడ మేనేజ్మెంట్ ఓకే మేడం. తిరునాళ్ళలో ప్రోగ్రామ్ పెట్టించింది నేనే. సూపర్ గా సక్సెస్ అవ్వాలా. మేనేజ్మెంట్ అంటే మీలాగా ఉండాలా? మరి అంతే. జనాలు నా కోసం వచ్చినట్లే మీకోసం వచ్చినట్టే ఉన్నారు. ఇప్పుడు హాస్య వల్లరంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని హాస్య వల్లరంటే మనం ఏదైనా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి దున్నపోతా స్టేజ్ ఎక్కి ఫోన్ లో మాట్లాడకూడదు, కింద పోయి మాట్లాడుకోపో. అంటే ఫోన్ అమీర్పేటలో వస్తే సికింద్రాబాద్ పోయి మాట్లాడతారా? కడుపుకు అన్నం నిన్నో ఎటకారం తిన్నావరా? ఈయన చూస్తుంటే ఒక డౌట్ వస్తున్నది నాకు. ఏంది? మామూలుగా మనిషి దేని నుంచి వచ్చాడు సార్? కోతి నుంచి వచ్చాడు. నీకు అర్హత లేదు. ఎవరు చెప్పినా ఇదే కోతకు వస్తారా? మేమందరం కోతి నుంచి వచ్చాం, కానీ నువ్వు మాత్రం చూపించు ఒకసారి. నుంచి వచ్చాడు. సరేగానే బయట 45 డిగ్రీలు ఎండలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట టోపీ పెట్టుకుని తిరుగుతా ఉంటాం, కరెక్టే, నెత్తి కాలకుండా. పొద్దుపోయింది కదా, ఇప్పుడు ఆ నెత్తికి టోపీ అవసరమా? మేము పెట్టామా, మా ఇష్టం, ఫ్యాషన్ కోసం పెట్టాము. ఫ్యాషనా? ఎంత వయసు? 39. ఇంకో సంవత్సరం పోతే 40 సెల్లు పని చేయదు, సిమ్ వేసుకున్నా కానీ పనికి రాదు. ఇప్పుడు ఫ్యాషన్ అవసరమా? మేము కప్పెత్తుకున్నానని చెప్పొచ్చు కదా. పెళ్ళయిందా? నీకెందుకురా? నీ పెళ్ళానికి సిగ్గులా? రోజు దువ్వి దువ్వి అని సిక్కెంటుకులు తీస్తారు కదా, 5 రూపాయలు మైదా పిండి కొనుక్కొని ఉడకబెట్టి ఆ నెత్తి కంటించొచ్చుగా. పెట్టుకో. నేను హాస్యవల్లరి చేస్తా, చూస్తా ఉన్నా సరేనా? కానీ నవ్వచ్చు. కానీ హాస్యవల్లరి అంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిస్తే అదే హాస్యవల్లరి అవుతుంది. రాలేదు కదా నువ్వు. పెళ్ళయిందిరా? అయింది. నీకేం 1కి 2 అయింది, నీకేం బాధ? 1కి 2? అవును. 2 పెళ్లి చేసుకోకూడదు, తప్పు. ఎవరు చెప్పారా 2 పెళ్లి చేసుకోవడం తప్పునా? పోలీసు వాళ్ళు అంటే బొక్కలో కొడతారు నిన్ను. పోలీసు వాళ్ళు కాదు, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు 2 పెళ్లి చేసుకోమని. నువ్వేం వద్దంటున్నావా? ఎక్కడ చెప్పారు? ఏంటంటే నెల్లూరు పెద్ద ఆసుపత్రి చూడు, గవర్నమెంట్ రాసి పెట్టారు. ఏమని? 2 పెళ్లి చేసుకోవచ్చని. అట్నే రాశారు, 2 పెళ్లి చేసుకో. అట్లా రాస్తారా? అట్లా రాస్తారు. అటు అర్థం వచ్చి రాస్తారా? ఏమని? ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు. చెప్పు తెగిపోతురే. పిల్లకాయలు రా, పెళ్ళాలి కదరా. నాకేం తెలుసా పిల్లలు? నేను 2 పెళ్లి చేసుకున్నా. అయినా ఒక్కదాంతో ఆగలేక వస్తుంటే ఇద్దరు దేనికి రా? నా ప్రాబ్లమ్స్ నీకు చెప్తానా? ఏ ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్స్ కాదు, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓహో, అంటే ఇదేంది చెప్పకూడదు నాకు? అంటే చెప్పకూడదు, చెప్తే ఊరంతా తెలిసిపోతారు నా గురించి. నేను ఎవరికి చెప్పను రా. ఎవరికి చెప్పకూడదు, మొత్తం వాట్సాప్.
ఎవరికి చెప్పలే? ఏం లేదురా, ఫస్ట్ బారికి పిల్లకాయలు బుట్ల. ఫస్ట్ బారికి పిల్లకాయలు చెప్తున్నావా? ఫస్ట్ బారికి పిల్లకాయలు బుట్ల. అందుకే రెండో పెళ్లి చేసుకున్నా. రెండో బారికి ఎంతమంది పిల్లకాయల? రెండో బారికి కూడా బుట్ల. ఇంట్లో ఇన్వర్టర్ లేదా? సన్నాస మొదటి భార్యకి పుట్టలేదు కదా, రెండో పెళ్లి దేనికైతే? అందుకే కదా మూడో పెళ్లి చేసుకుందా. ఒరే ఇద్దరికి పుట్ల మూడో పెళ్లి అవసరమా? అంటే పిల్లకాయలు పుట్టాలి కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? చేసేదా అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అప్పుడు వచ్చింది నీకు డౌట్ వచ్చి అప్పుడు మూడోసారి ఏం చేశారంటే పిల్లకాయలు ధైర్యం చేసుకున్నా. సరే అయితే నేను ప్రోగ్రామ్ చేయండి నన్ను శుద్ధంగా హాస్యం చేసేటప్పుడు అసలు పక్కన ఎవరు లేదు చూసుకొని చెయ్యాలా. అసలు ఎందుకు ఎవరి కోసం వచ్చావు నువ్వు? నా పిల్ల తప్పిపోయింది కనపడ్డావు అనుకుని వచ్చా. తప్పిపోవడం కాదు రే, అది లేచిపోయింది. అయ్యా ఈడు పెద్ద డాన్సర్ అని బిల్డప్ ఇస్తాడు. పక్షవాతం వచ్చినట్టు వచ్చినట్టు వేస్తాడు డాన్స్. ఆ మనిషి వచ్చి చూసి ఈడు డాన్సర్ కాదా అనుకుంది. అప్పుడే ఏరబాబు అనే కూడా డాన్స్ చేశాడు. వాడు తెలిపి చెప్పావు ఒక మంచి మ్యాటర్. నీకు అవసరం మేనేజ్మెంట్ నాది, నీకు అవసరమా? పెళ్ళం లేచిపోయిందని ఎవడని చెప్తాడా? ప్రోగ్రామ్ చేయించమంటే మాత్రం చేత కాదు కానీ పక్క వాళ్ళ మీద అబద్ధం చెప్పండి వచ్చు బాగా. సార్ ఇక్కడ ప్రోగ్రామ్ నాది పెట్టించారా మీది పెట్టించారు? సరే డిస్టర్బ్ చేసేది ఏం లేదు. చేసుకోండి సార్, చేసుకోండి. హాస్యవల్లర్ అంటే మనం నమస్కారం మేడం. మంచిది. హాస్యవల్లర్ అంటే సార్ నమస్కారం పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారా? ఒక 500 మంది దాకా ఉన్నారు సార్. ఉన్నా పెట్టాను నాక నీకేం జిలా? నమస్కారం పెట్టి తప్పింది. దవడ పగిలిపోతే ఊరుకూరిన కలిపెట్టామంటే సీకర్ పుల్లతో నన్ను ప్రోగ్రామ్ చేయని ఆ నుంచి పిలుచుకోవచ్చు. మీరేంద్రా నేనేమన్నా అన్నా నిన్న? నేనేమన్నా అన్నానా? ఎందుకంత కోపం? చెయ్యనన్నా చెయ్యి నువ్వు చెయ్యి. ఒకసారి నమస్కారం పెట్టన్నా. కాదురా నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తున్నది నాకు. ఇట్లాంటి వాడికి పెళ్లి చేశారు మా ఊర్లోనా. పెళ్లి చేస్తా రాత్రి 7:30కి లోపలికి పంపించారు శోభన గదిలోకి. ఇది పెళ్ళిన తర్వాత అమ్మాయి కూడా పోయింది. ఇటు ఎదురుగా అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఇటు కూర్చొనే ఇదే పని. నమస్కారం ఉదయం 7:30 దాకా ఉదయం 7:45 ఆ పిల్ల బాగా గమనించి ఒక కప్పు పాలు తెచ్చిచ్చి నమస్తే పెట్టి వెళ్ళిపోయింది పాలతోటి. ప్రోగ్రామ్ చేయనీరా. చేసుకో, ఎందుకు బాధపడతావు? చేసుకో. దాకా వచ్చావునా అంటే ఆడే ఉన్నాం కదా. హాస్యవల్లర్ అంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిస్తే. మైకా ఎంతనా? ఎంత మైకా తీసుకుందా? లక్ష రూపాయలు మైకి తీసుకున్నప్పుడు ఏడ మాట్లాడితే ఆడేన పడవల్లే నాది. నువ్వు ఇష్టపడి చేయబాక చెప్పనా? నీ ప్రోగ్రామ్ మనం చేయించాను సక్రమంగా. ఆ సర్వీస్ కనిపించి ప్రోగ్రామ్ పెట్టించావు. వాడు నిమికి జాతగా ఇష్టపడి వాగేశావు. వాడికి 10,000 రూపాయలు ఇస్తాను, 2,000 రూపాయలు వాడికి ఇచ్చేసి అమ్మాయితో 7,000 నువ్వు నొక్కేసావు. నీ సంగతి నాకు తెలీదా? నువ్వు మైకు పగలగొట్టా కదా ప్రోగ్రామ్ అయిపోతా. మా దగ్గర ఇంకో మైక్ లే ఉండవా? బావమ్మా నువ్వా? మూసుకొని ప్రోగ్రామ్ చేస్తా. నువ్వు బావమ్మా ఈడు తీసుకొచ్చా పెద్ద తొక్కల ఆర్టిస్టా? ఏమనుకుంటావా? హంగామా ఆర్టిస్ట్ తిక్క తిక్కగా మాట్లాడక మరి కోపం వస్తే చెప్తున్నా. నువ్వు తీసుకొచ్చి పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటావు. నువ్వు పెద్ద పో. మీరు గమ్మునండి. ఈ రోజు ప్రోగ్రామ్ ఎంత నేను చూస్తా. తీసుకోండి మాట. ఈ ఊర్లో కుక్కలు లేవా? ఏంటి సార్ పాపం జనాలు వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రోగ్రామ్ చేయండి. దండం పెడతారా? పేమెంట్ ఇంట్రా ప్రోగ్రామ్ ఇస్తా సార్. సార్ మీకు పేమెంట్ ఇచ్చే బాధ్యత రాదు. మీరేం భయపడకండి. ఇదిగో ఆ మంచి ప్రోగ్రామ్ చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. నేనుండగా ఆ పని జరగదు. నేను కంకణం కట్టుకున్నా. నేను ఉన్నాగా ఎవరు రాదంటే అంటే 50 మంది పోలీసులు పెట్టిస్తా. 50 సార్ నేను ఈ మంచి కోసం కొడుతుంటే మీరు వేస్తే ఇట్లా మాట్లాడుతున్నారు. అనా టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత? 12 అయింది. పిల్లకాయలు నాడు పెట్టుకుని అన్నం పెట్టుకుని ఏం చేస్తున్నారు? అది కడతా. పిల్లకాయలందరూ ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయి అన్నం తినేసిండే. మగవాళ్ళ మీరు బాగా కుటికా పోండి, పోయి తినేసి ఇవ్వండి. పోలీసు వాళ్ళ మీరు కూడా పోండి, అన్నం తినేసి ఇవ్వండి. అది మన ఇప్పుడు నేను ఎవరికి చేయాలి ప్రోగ్రాము? వాళ్ళందరిని పంపించేస్తే వరుస పెట్టి. నువ్వు గమ్ముడు, నేను చూసుకుంటా. ఏంది నువ్వు ఆ ప్రోగ్రామ్ కాను కావచ్చు నువ్వా? మీడియా వాళ్ళు వెళ్ళిపోమన్నావు.
పోలీసు వాళ్ళు నిలిపోమన్నావు, కూర్చున్న జనాన్ని నిలిపోమన్నావు, ఇంక ఎవరు చేయాలి ప్రోగ్రామ్ ఏమో? అసలు నిన్నెవరు రమ్మన్నారా మేడికా? వాళ్ళు తింటారు అవసరం తింటారు, నీకేమంత బాధ? వెళ్ళిపోవాలా, ఆడోళ్ళు వెళ్ళిపోవాలా, కూర్చుంటాడు ఎదురుగా ఒకడు కూర్చుంటాడా? అత్త గడ్డి పెట్టాడు ఆ మనిషికి. దానికి కాదురా, దానికి ఎండుగడ్డే, నీకు పచ్చిగడ్డిలా అలా పూసి పెడతా నీకు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. సూపర్. యాక్చువల్ గా సుబ్బు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి ఫస్ట్. ఈ స్కిట్ చూడగానే వెంటనే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనిపించింది. ఇలానే ఎక్కడికైనా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగాయి కదా? చాలా మేడం, అసలు నిజంగా దానికోసం ఇది చేసింది కదా. అసలు ఎవరెవరైతే ఇప్పటి వరకు సుబ్బుని డిస్టర్బ్ చేసి ఉంటారో వాళ్ళందరి మీద పగ ఇవాళ శ్రీను మీద తీర్చుకున్నాడు. ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ సుబ్బు. ఒక మంచి పనోడు అని ఎవరిని అంటారు? ఎవరినంటారు చెప్పనా? నా మేకప్ మ్యాన్, నా హెయిర్ స్టైలిస్ట్, నా అసిస్టెంట్ చాలా బాగా పనిచేస్తారు, సూపర్ గా పనిచేస్తారు. వాళ్ళు పనోళ్ళు అంటే వాళ్ళు దేవుళ్ళు, గొప్పోళ్ళు. ఎందుకంటే నీ దగ్గర పని చేస్తున్నారు కదా. పాపం ఇలాగే ఒక ఫ్యామిలీ తాతల కాలం నుంచి ఒకే ఇంట్లో పని చేస్తుందంట. ఇంతకీ ఎవడా కట్టప్ప? చూడప్ప, లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. అలాంగ్ విత్ గ్రీష్మ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. అమ్మా సార్, ఏం చేస్తున్నారా నువ్వు? పనులు చేసి చేసి అలసిపోయి కూర్చుంటున్నాను సార్. పనులు చేసి చేసి అలసిపోయి కూర్చున్నావా? అవును సార్. నేను చూసాను, నువ్వు బీకిందండి ఆడ 100 కిలోల బస్తా ఉంది, తీసుకెళ్లి 14 ఫ్లోర్లు వేసిరాపో. 100 కిలోల బస్తా 14 ఫ్లోర్లు వేసిరాపో. సార్ లిఫ్ట్ లో వేస్తే అది వెళ్తుంది కదా సార్. అబ్బా, లిఫ్ట్ గురించి కొత్తగా చెప్తావు నాకు. నీకు ఎందుకు జీతం ఇచ్చేది? సార్ జీతం ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు నాకు జీతం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ బాబు పోయే ముందు 10 సంవత్సరాల క్రితం అదే 10,000 తీసుకున్నాడు. దానికి వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, అలా 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాలు, అలా 50 లక్షలు అయింది ఇప్పటికి. చక్రాలు పెరిగిపోయి. సార్ ఇచ్చిన ఒక్కడేలో కూడా పులిహార కలిపారు సార్. ఏం పులిహార చెప్పు? వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ మీద సహస్ర చక్రవడ్డీ అని ఇలా 100 లక్ష వడ్డీలు ఉంటాయని చెప్పారు సార్. సహస్ర చక్రవడ్డీ ఏడా ఆడ విష్ణు చక్రం అవి పోయినాయి అంతే. కింద చెప్పాగా. సరే సార్. అర్థమైంది? ఏదో మేనేజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేస్తావు ఎందుకు? నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేసినా ఆ మూట గురించి మర్చిపోలా. ఆడికి అసలే కన్ఫ్యూజన్ వెళ్ళి ఆ 100 కిలోల బస్తా ఆడే పైన అయిపో. సార్ వేసి వచ్చాను సార్. వేసావా? ఇంకా పని చేయి. సార్. ఏంది? పడుకుంటాను సార్. ఏం పీకా ఉన్నా పడుకోవడానికి నువ్వు? సార్ 14 అంతస్తులు ఎక్కాను సార్. సరే పడుకుని ఉదయాన్నే 1 గంటకు లేసి మొత్తం పనులను చక్కచక్క చేయి. సార్ 1 గంట అంటే ఉదయం కాదు సార్, అర్ధరాత్రి 1 గంట సార్. ఇప్పుడు 12:30 అవుతుంది సార్. అరగంట ఉందిగా. వీడు మా నాన్న దగ్గర చేసిన అప్పు వల్ల నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. ఎలాగైనా ఈ రాక్షసు నుంచి తప్పించుకొని పారిపోవాలి. అమ్మా, ఈ వీరబాబు గారు నా దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకుని పారిపోవడం ట్రై చేస్తాడు. వాడిని జీవితాంతం నా దగ్గర పని చేసుకున్నట్టు చేయాలి. అలా చేయకపోతే నా పేరు పీలగం గదరే కాదు. నేను మళ్ళీ పడుకుంటా. అంతా నిద్రపోయారుగా. టడాయి టడా టడా టడాయి టడాయి టడా టడా టడా. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? అంటే సార్ బయట వేరే పని ఉంటే చేద్దామని, ఏమైనా మిగిలిపోయిన పనులు బయట పని చేయడానికి. టడాన్ 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 ఇదెందుకు? ఏదో ఎఫెక్ట్ బాగుంటది కానీ ఎఫెక్ట్ బాగుంటుందనా? ఇది ఒకసారి నువ్వు ఇప్పుడు ఇంకో పని చేయాలి. ఓకే. నా బట్టలన్నీ నీట్ గా ఉతికి ఇస్త్రీ చేసి అన్ని విడివిడిగా పెట్టు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి.
చూశారుగా పనుడు అంటే వీడికి ఎంత లోకువో. అసలు పనుడు తలుచుకుంటే వీడిని ఎలా టార్చర్ పెడతాడు, పనుడు తలుచుకుంటే వీడంతటికి వీడు ఎలా పంపిస్తాడో చేసి చూపిస్తా వాడికి. బట్టలు నీట్ గా విడివిడిగా పెట్టాలా? ఏం చేస్తున్నావురా? అంటే అయ్యగారు విడివిడిగా పెట్టమన్నారు మేడం బట్టలు. విడివిడిగా పెట్టమంటే చింపి పెట్టమని కాదురా, షర్ట్ వేరు ప్యాంట్ వేరు పెట్టమని. ఏమైంది? ఏమైంది? మీరు ఈ దరిద్రుడికి ఏం చెప్పారు? నాకేం కాలేదండి. ఈ దరిద్రుడికి మీరు ఏమని చెప్పారు? బట్టలు విడివిడిగా పెట్టమన్నాను. వాడు చూడండి ఏం చేశాడు. ఏం చేసావు నాన్న? విడివిడిగా పెట్టాను సార్, ఇవి కలిసి ఉన్నాయి బట్టలు. కనపడుతుందా అన్న? ఇంకా విడివిడిగా చేస్తావేంటి? నాకు అర్థమైందిరా నీ ప్లాను. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసిన పప్పులు ఉడకవురా. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళలేవు. ఏం పర్లేదు, నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు నీకు ఇంకో పని చెప్తా. చెప్పండి సార్. ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఇది కొత్తదే. ఓకే సార్. కానీ శుభ్రంగా తుడు. సరే సార్. ఎలా తుడవాలంటే అది నల్లగా ఉంది కదా, తెల్లగా రావాలి. తెల్లగా రావాలి. ఏం చేస్తున్నారా దాన్ని? బాగా రుద్ది తెల్లగా చేస్తాను మేడం. అయితే వాటర్ లో ముంచావేంట్రా? నిగిలి ఆడాలి కదా మేడం. కొత్త ల్యాప్టాప్ రా, తెల్లగా అయింది సార్. నీ పొంగ అయింది తెల్లగా. పనోడు పనోడు అన్నాడు కదా, చూడండి ఎలా చేస్తున్నాడు మీ పనోడు. ఇప్పుడు చెప్తా చూడు ఇంకో పని. ఇంకా ఈ ఎదవనే పెట్టుకుంటారా? నేను బయటకు వెళ్తాను. ఓకే సార్. మా ఆవిడ్ని లేటుగా వస్తా. ఓకే సార్. జాగ్రత్తగా చూసు. తప్పకుండా సార్. వాట్సాప్ లో ఎవరు మెసేజ్ పెట్టలేదు. ఈ కౌశిక్ పెట్టలేదు, ఆ షరీఫ్ పెట్టలేదు. కౌశిక్ గారు పెట్టలేదు, షరీఫ్ పెట్టలేదు అంటే రెండు పెట్టలేదు. ఏంట్రా పక్కన వచ్చి కూర్చున్నా అలా చూస్తున్నా? చిరాగ్గా ఉంది, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? ఏం చేస్తున్నావురా? ఏమండి, మీరు అర్జెంట్ గా ఇంటికి రండి. వచ్చారా? వీడు చూడండి, నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చి చూసాడు. దాంట్లో ఏముంది? ఈసారి వాడు స్నానం చేసే నువ్వు చూడు. వాడు చూసింది నన్ను. ఎందుకు మీ ఆవిడ స్నానం చేసి చూసి వచ్చి మా ఆవిడ స్నానం చేసి చూస్తున్నాను. మీరేం చెప్పారు సార్? వెళ్ళేటప్పుడు అమ్మగారిని జాగ్రత్తగా చూడమని చెప్పారా? నీ ప్లాన్ వెళ్ళిపోవడంకేగా. వెళ్ళిపోవడం కదరా కష్టం రా. నా ఇగో నువ్వు దాటలేవు. ఇంకొక పని చేయి, మా ఎండి గారు వస్తున్నారు. ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అతిథి మర్యాదలు చేయి. తప్పకుండా సార్. ఏది కూడా వాళ్ళని వద్దు. ఓకే. కనీసం వాళ్ళకు నువ్వు చేసే మర్యాదల వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది. ఆ ఒక్క సాయం చేయి. అలాగే చేస్తావు. మళ్ళీ వాళ్ళు పులిహోర కలుపుతావా? చేస్తాను. నేను గంగాధర్ ఎండిని. ఏడవాడు రండి సార్, రండి. మా అయ్య గారు చెప్పారు మీ గురించి. మీకు ఎవ్వరికి చేయనంత గొప్పగా మర్యాదలు చేయమన్నాడు సార్. మీరు మర్చిపోకుండా గుర్తుకు పోవాలా లైఫ్ లాంగ్. ఏం చేస్తున్నారా ఇడియట్? ఇదే సార్ మీకు మర్యాద. ఏం చేస్తున్నావురా? మర్యాద చేస్తున్నాను మేడం. ఊరే దరిద్రుడా, దీన్ని మర్యాద అంటారేంట్రా? నీకెవరు చెప్పారా వీళ్ళని ఇలా చేయమని? అయ్యగోరు అయ్యగోరు. ఏమండి, ఇతను ఎక్కడ చచ్చాడు? అయ్యో మీ అండి గారు వచ్చింది. అతను చూడండి అతని పరిస్థితి. వచ్చారా? ఎక్కడున్నారేనా? ఇదిగోండి సార్. ఏంద్రా ఇది? ఎవరా నువ్వు? మీ ఎండిగా నేను. సార్ మీరా? ఎప్పుడు వచ్చారు? ఏంది ఎంత అయిందండి? ఎండి గారికి ఎవరికి జరగనంత గొప్పగా మర్యాదలు జరగాలని చెప్పారుగా. అవును. ఈ స్థాయి మర్యాదలు ఎవరు చేస్తాడు సార్ ఈ ప్రపంచంలో? నా మీద కావాలని చేశారు సార్. మీ కాలు పట్టు సార్. అవును సార్. సార్ డైలాగ్ ఎక్స్ట్రా ఇస్తారా? నువ్వు రేపటి నుంచి జాబ్ రానవసరం లేదు. సార్ సార్ ఏం లీవ్ ఇస్తా సార్. థ్యాంక్ యూ సార్. లేదు, నేను డిస్మిస్ చేస్తా. సార్ 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 ప్లీజ్ సార్. దా సార్ 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 మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం వదిలేరా పాపం రా. సార్ నేను వెళ్ళొచ్చు సార్. ఇంకా వెళ్ళిపోరండి, దండం పెడతా. చూసారా, వడ్డీ 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 అని ఆశపడ్డారు. ఏమైంది? లాస్ట్ కి ఏం లేకుండా మిగిలింది. నేను ఇంకా మీ దగ్గర ఉండను, చక్కగా మా బాయ్ ఫ్రెండ్ కౌశిక్ దగ్గరికి వెళ్ళిపోతాను.
ఎలా ఉంది పర్ఫార్మెన్స్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Thank you so much. All the best. Thank you. All the best. Orthoped Oil and Capsules Hungama wins. Yes. వచ్చేసాం ఫైనల్ స్టేజ్ కి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆల్ ద 4 teams ఆన్ స్టేజ్. ఇవాల్టి హంగామా ఎపిసోడ్ ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే అందరూ వీరబాబుని కాదు అందరూ చూడండి ఒకసారి. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here. హంగామాలో ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్స్ లాఫింగ్ బ్రదర్స్ అండ్ నెల్లూరు నీరజ. కంగ్రాచులేషన్స్. 5,000 రూపాయలు మీ. అండ్ స్క్రిప్ట్ రైటర్ కి 3,000. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ వీక్ ఇంకా బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ కౌశిక్ సేయింగ్ గుడ్ నైట్. నాకు ఈ లవ్వు గివ్వు అంటే ఒళ్ళు మంట. నాకే నన్ను మోసం చేశారా? మీకెలా తెలుసు? అంటే 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు అదే జరుగుతుంది కదా. అవును, అంతా కౌశిక్ వల్లే జరిగింది. ఏం జరిగింది? ఒక రోజు కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా, కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఈ పిచ్చిది కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత ఏమైంది? గిఫ్ట్ ఇచ్చాడా? బిడ్డనిచ్చాడు. అయినా ఒక చెప్తాను, నువ్వు నీ మీద నాకు నమ్మకం లేదు. నేను కానీ పెళ్లి చేసుకుంటే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి చేస్తా. అవి బాత్రూమ్ లో మాత్రం పెడుతున్నాక ఏమే బయట జనాలు చూస్తే బాగుంది. మరి మీకు పెళ్ళైందా? కాలేదండి. ఏ మంచి అబ్బాయి దొరకలేదా? నేనే వాళ్ళకి దొరకలేదు. మరి మీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. అసలు మీకు సంగతి తెలుసా? నేను రోడ్లో వెళ్తుంటే అమ్మాయిలంతా నన్ను చూసి ఏమంటారు తెలుసా? ఎల్వవి అంటుంటారు. ఎల్లవా ఎదవా అంటారు. సంటిగాడు ఏడుతున్నాడు మామ. వస్తుంది అనుకుంటా. పులిబిడ్డే మామా ఎక్కడ నీకు ఇగో నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ అప్పుడు ఏం చెప్పు. ప్రాక్టీస్ లో ఉన్న డైలాగులు చెయ్యి. ఇక్కడున్న డైలాగులు నువ్వు ఎక్స్ట్రాగా వేస్తే నేను ఏం చేస్తాను? ప్రతిదా గిరీష్మ